అనేక మందికి దేవుడిచ్చిన దీవెనను మొట్టమొదటే ఇచ్చారన్న సంగతి అనేక మందికి తెలియదు. మరి తెలుసుకున్న తర్వాత ఆయనకు నమ్మకంగా జీవించాలనే కోరిక మనకు ఉండాలి. దేవుడు నమ్మకస్తుడు. ఆయన ఇచ్చిన మాటను ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు, మనల్ని కలుగు చేసిన దేవుడు, సమస్తము పరిపాలిస్తున్న దేవుడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. మరి దేవుడు ముందు వాగ్దానాన్ని అబ్రాహాముకి ఇచ్చాడు. అబ్రాహాము దీవించాడు దేవుడు. అబ్రాహాము ఒక్కడే దీవెన, అబ్రాహాము ఒక్కడే ఆశీర్వాదంగా ఉంటే సరిపోతుందా? కాదు. ప్రజలందరూ కూడా దేవునికి బిడ్డలే. అందరూ ఆశీర్వాదంగా ఉండాలి, అందరూ దీవెనకరంగా ఉండాలి, అందరూ దేవునికి బిడ్డలుగా ఉండాలి, అందరూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే గలతీ 3:16 మనం చూసినట్లయితే ప్రియులారా, అబ్రాహాముకును అతని సంతానములకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకరి గూర్చి అన్నట్టు నీ సంతానములకును అనెను. ఆ సంతానము క్రీస్తు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూశారండి, అబ్రాహాముకి ఇచ్చిన దీవెన అది ఎవరి ద్వారా నెరవేరుతుంది? ప్రభు అయినా దేవుడైనా యేసు ప్రభు ద్వారా నెరవేరుతుంది. ప్రియులారా, అబ్రాహాముకి ఎన్ని దీవెనలు ఇచ్చారో దేవుడు, అన్ని దీవెనలు కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు, ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు అబ్రాహాముకి ఇచ్చిన దీవెనలు అన్నీ కూడా నీళ్ళు నెరవేరుతాయి. అంటే దేవుడు మానవులందరికీ దీవెనలు ఎప్పుడు ఇచ్చారన్నమాట? అబ్రహాము టైంలోనే ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారండి? అబ్రహాముకి ఇచ్చిన దీవెనలతో పాటే మానవులందరికీ కూడా దీవెనలు దేవుడు ఇచ్చారు. పిల్లారా, అది ఎవరి ద్వారా నెరవేరుతుందంటే యేసు ప్రభువుని విశ్వసించడం వలన, యేసు ప్రభువుని ప్రేమించడం ద్వారా ఆ ఆశీర్వాదాలన్నీ కూడా ఎవరైతే దేవుణ్ణి విశ్వసిస్తారో, ప్రభుని విశ్వసిస్తారో, యేసుని విశ్వసిస్తారో ప్రతి ఒక్కరికి కూడా, విశ్వసించిన ప్రతి ఒక్కరికి కూడా అబ్రాహాముకి ఇచ్చిన దీవెనలు నెరవేరుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.